ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ అన్నంగరాచార్యులు వారు రచించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మంగళాశాసనం చెప్పుకుంటున్నాం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీమత్సుందర జామాతృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైచ్ఛ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఈ శ్లోకాల్లో ఆచార్యుల వారు అంటున్నారు, వైకుంఠంలో శ్రీ లక్ష్మీదేవి లేకుండా తాను అక్కడే ఉండలేక స్వామి పుష్కరిణీ తీరంలో వచ్చి వెలసి లక్ష్మీదేవితో కలిసి విలాసంగా క్రీడిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వరునికి మంగళం కలగాలని ఆశిస్తున్నారు. అలాగే మనవాళ మహామునిని జామాతృముని అని పిలుస్తారన్నమాట. ఆయన మనస్సులో ఉంటారు, సమస్త లోకాల్లోనూ కూడా నివసిస్తూ ఉంటారన్నమాట శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుడికి మంగళాలు కలగాలి అని చెప్తున్నారు. ఇక చిట్ట చివరి మంగళాశాసన శ్లోకంలో ఎంతోమంది గురు పరంపరలో ఈ మనవాళ మహామునులు, అలాగే ఎంతోమంది గురువులు, అన్నంగరాచార్యుల వారి గురువులు, ఈ గురు పరంపర అంతా ఎంతో కాలం స్వామివారికి మంగళాశాసనాలు చేశారు. అటువంటి గురువులందరి చేత మంగళాశాసనాలు అందుకున్నటువంటి శ్రీనివాసుడికి మంగళం కలగాలని ఆచార్యుల వారు ఆశిస్తున్నారు. మనందరిపై కూడా ఆ శ్రీనివాసుడు అటువంటి మంగళాలు ఎన్నో వర్షించాలని ఆశిస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.